హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? సో ఈరోజు సండే ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ షూట్ చేస్తున్నాను. సో ఇవాళ నేను ఇప్పుడు ఈవినింగ్ ఏం స్నాక్స్ చేస్తున్నానో మీతో షేర్ చేస్తాను. స్నాక్స్ కంటే ముందు ఫస్ట్ అయితే మా తేజ ఏం చేస్తున్నాడో చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అనమాట, ఇది ఈవినింగ్ రొటీన్లో కాదు. యాక్చువల్గా చపాతీ ఎక్కువగా క్లైమేట్ చల్లగా ఉంటే వర్షాకాలం చలికాలం ఎక్కువగా అదే ఇష్టపడుతుంటారు వీళ్ళు ఎర్లీ మార్నింగ్ తినడానికి. సో నిన్న సండే రోజు అంటే కొంచెం నాకు నీరసంగా ఉందండి, నేను హెల్దీగా లేను. అప్పుడు బాగోకపోతే చపాతీ పిండి కలిపాను కానీ చేయలేక అలా పక్కన కూర్చుంటే వాళ్ళ డాడీ హెల్ప్ తీసుకుని తనే చేశాడు. సో నిన్న నేను అవకాశం ఇచ్చేసరికి ఈరోజు తను చేసుకునేవి ఫైనల్గా లాస్ట్ ఒక 2-3 నేను చేసుకుంటాను మమ్మీ అని తను సొంతంగా చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఈ పనులన్నీ నేనైతే చెప్పలేదండి, జస్ట్ సరే ఇక నేను చేసుకుంటాను గోల చేస్తుంటే ఎలా చేశానో చపాతీ తనే రుద్ది కాల్చి అంతా చేసుకున్న తర్వాత ఫైనల్గా మళ్ళీ ఇవన్నీ నేను క్లీన్ చేయకపోతే ఊరుకుంటానో లేదని చెప్పి నేను జస్ట్ కెమెరాతో షూట్ చేస్తూ ఉన్నాను. తనకు చెప్పకుండానే వెనక నుంచి వచ్చానమాట. తర్వాత చూశాడు. ఒక్కొక్కసారి అయితే ఇష్టపడతాడు, ఒక్కొక్కసారి అయితే ఇష్టపడడండి. అంటే చేసే వర్క్ చూపించడానికి చెప్పలేను, పిల్లలు కదా, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఒక్కొక్కసారి విసిగిస్తాడు. షూట్ చేస్తే అరుస్తాడు అనమాట, డిలీట్ చేసేస్తాను. ఒక్కొక్కసారి ఓకే చేస్తాడు. తను ఏడవకుండా ఉన్నప్పుడు మాత్రమే నేను షూట్ చేస్తూ ఉంటాను. అదే షూట్ చేసిన క్లిప్పింగ్ అనేది యాడ్ చేస్తాను, లేదంటే వాళ్ళ డాడీ ఫోన్లో చూస్తే వాళ్ళ ఇంట్లో గోల చేస్తాడు, అందుకని చెప్పి. ఇంకా తర్వాత ఫైనల్గా ఇక బండ మీద అంతా పడుతుంది కదా. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది చెప్తుంటారు, అక్క పేపర్ వేసుకోవచ్చు కదా అని. మళ్ళీ ఆ పేపర్ వేసి పౌడర్ ఉన్న పేపర్ మళ్ళీ ఇంకో చోట పెట్టడం, ఇవంతా ఎందుకని చెప్పి మామూలుగా కిచెన్లో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మళ్ళీ ఒకసారి కౌంటర్ అంతా క్లీన్ చేసుకుని నీట్గా పెట్టుకుంటానండి. సో అందుకనే చపాతీది పిండి పడినా కూడా నేనేమి ఇంకా పేపర్ అని షీట్ అనేది మెయింటైన్ చేయను. అయిపోయిన తర్వాత ఓపికంటే గిన్నెలన్నీ కూడా కడిగేసేసి కౌంటర్ క్లీన్ చేస్తాను, లేదంటే కౌంటర్ వరకు అన్నా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. నేను చేసే పని ఈ మధ్య పాపం లాక్డౌన్లో ఇంట్లో ఉండి చూసి నేను చెప్పకుండానే తనే మీకు చూస్తే యాజ్ ఇట్ ఈజ్ నా రొటీన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది కదా. సో అలా చేసేస్తున్నాడు, అంత క్లియర్ చేసేసి. ఇంకా ఫైనల్గా హ్యాండ్స్ వాష్ చేసుకోమని చెప్పాను నేను. తను ఇక చేతులు కడిగేసుకుంటున్నాడు. అండ్ మాది ఆక్వాగార్డ్ చాలామంది అడిగారండి, మీకు ఆక్వాగార్డు అలాగే కొంతమంది సైకిల్ గురించి అడిగారు. నేను పదే మీకు వ్లాగ్స్లో చెప్తూ ఉన్నాను, ఒకసారి చూసిన వాళ్ళు ఇంకో వ్లాగ్లో చూడట్లేదేమో. సో ఈ 2 మీకు డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఉంటుంది, ఒకటి ఫస్ట్ది ఇస్తాను. అది క్లిక్ చేసి మీరు కొన్ని ప్రోడక్ట్స్ ఒక 300 వరకు ఉంటాయి, అవి పైకి వరకు వెళ్ళండి, కనిపిస్తే ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి మీరు చూడొచ్చు. అండ్ ఇంకా ఈరోజు నేను కర్రీ అయితే కోడిగుడ్లు పులుసు వేశాను, అలాగే ఆకుకూర వస్తే ఆకుకూర తీసుకొని ఆకుకూర పప్పు చేశాను. అన్నంలోకి పప్పు అయితే మేము ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటాము. సరే పులుసు కూర అయితే చపాతీ బాగుంటుంది ఎగ్తో కాంబినేషన్ అని చెప్పి ఇట్లాగా మార్నింగ్కి అది చేసి తను ఇక ఎగ్ పులుసు వద్దని పప్పు వేయించుకున్నాడు. ఎగ్ పెట్టుకొని నెయ్యి లేకుండా అయితే ఏమి తినడు, తనకి నెయ్యి అంటే చాలా ఇష్టం. సో నెయ్యి వేసుకొని తను ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకని ఈరోజు కొంచెం బాగుంటుందని చెప్పేసి తను చేసిన వర్క్ రొటీన్ చూపించాను మీకు. అండ్ ఫైనల్గా అయితే అడుగుతున్నాను ఎలా ఉంది, టేస్ట్ ఏంటి అంటే బాగుంది మమ్మీ, సూపర్ అని చెప్పాడు. సో ఇంకేంటండి, మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు? అండ్ ఈ మధ్య నేను కొన్ని కొత్త సాఫ్ట్వేర్స్ అలాగే కొంచెం ఆడియోకి సంబంధించి వీడియోకి సంబంధించి కొన్ని చిన్న మార్పులు చేస్తున్నాను, కాబట్టి ఎప్పుడన్నా చిన్న మిస్టేక్స్ అట్లా అయితే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. ఈరోజు సండే ఈవినింగ్ మామూలుగా ఇందాకే మన ఛానల్లో లైవ్ చేశాను. లైవ్ చేసి అయిపోయిన తర్వాత కొంచెం స్నాక్స్ టైం అయింది కదా, ఏదైనా ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. స్నాక్స్ ఏం చేస్తాను కిచెన్లో ఇవాళ రెసిపీ మీతో షేర్ చేస్తాను. స్నాక్స్ చూసేసండి, చాలా మంది స్నాక్స్ అడుగుతున్నారు, ఈజీగా ఇంట్లో దొరికే ఐటమ్స్తో చేసుకునేవి చూపించండి అని. సో మనకి యూజువల్గా మన సింపుల్ ఐటమ్స్ ఏవైతే ఉంటే అవి మాక్సిమం మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మొన్న లాస్ట్ వీడియో అంటే నేను నిన్న శనివారం రోజు అప్లోడ్ చేసిన వీడియోలో సౌండ్ తక్కువగా ఉందని చాలా మంది చెప్పారు. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే అంటే మన వీడియోలో రీసౌండ్ లాగా రాకుండా ఎక్స్ట్రా బయట సౌండ్ తగ్గించేలాగా ఒక సాఫ్ట్వేర్ ట్రై చేశాను. సో దాంట్లో చేసిన తర్వాత ఆ ఆడియో అనేది మీకు నేను అప్లోడ్ చేయడం వల్ల ఏమైందంటే సౌండ్ చిన్నగా అయిపోయింది. సో ఇంకా నేను వీడియో వేసేసాక డిలీట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఊరుకున్నాను. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆ సౌండ్ నేను అందులో ఎడిట్ చేయడం వల్ల కొంచెం ఇప్పుడే కదా కొత్త నేర్చుకోవడం వల్ల నాకు అది తెలియలేదు, అవుట్పుట్ అనేది అంత స్లోగా మీకు వినిపిస్తుందని. సో మీరు అందరూ అప్డేట్ ఇచ్చారు కాబట్టి నేను మళ్ళీ నెక్స్ట్ టైం చెక్ చేసుకుంటానండి. అండ్ నేను కూడా ఇంకొంచెం ల్యాప్టాప్ ఎడిటింగ్ అనేది రాదు కదా, సో దాన్ని నేర్చుకుందాం అని చెప్పి ట్రై చేస్తూ ఉండడం వల్ల కూడా ఇవాళ సండే అని చెప్పి నేను ఎక్కువసేపు నైట్ చాలాసేపు వర్క్ చేశాను.
దానివల్ల బాగా ఐస్ పెయిన్ అండ్ హెడేక్ వచ్చేసినాయి. సో మీరు లైవ్లో అన్నారు కదా చాలా డల్గా ఉన్నారని, ఇంకా నేను లైవ్లో ఎందుకని చెప్పలేదు. బట్ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా టైం నేను సిస్టమ్ మీద నేను రెగ్యులర్గా వీడియోస్కి వర్క్ చేసుకునే టైం కాకుండా ఎక్స్ట్రా టైం అనేది మనం కొత్తగా నేర్చుకోవాలంటే స్పెండ్ చేయాలి కదా. సో దానివల్ల కొంచెం నాకు ఇవాళ హెడేక్ వల్ల అలా అనిపిస్తుంది ఫేస్ అంతే. మీకు ఆల్రెడీ మొన్న నేను ఒక గివ్ అవే చెప్పాను కదండి, ఆన్లైన్లో మనీ సంపాదించుకునే ఐడియాస్ చెప్పేటటువంటి బుక్ ఇస్తాను గివ్ అవే. మీరు ఇంకా అందులో పార్టిసిపేట్ చేయకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసి ఆ వీడియో చూసి దాంట్లో చెప్పిన రూల్స్ ప్రకారం మీరు సింపుల్గా ఫాలో చేస్తే మీకు అది చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అంటే నేను చెప్పానని కాదు, ఒక బెస్ట్ ఐడియా అని తెలిస్తే దాని మీద వర్క్ చేసి కూడా మీరు హ్యాపీగా అది కెరియర్గా మలుచుకోవచ్చు. అందరికి అన్ని విషయాలు తెలియాలని ఏం కాదు కదా, జస్ట్ ఒక వీడియో పని మీరు స్పెండ్ చేసే బోర్డు అంత టైంలో ఒక చిన్న వీడియోని కూడా చూసి మీకు నచ్చితే అందులో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను స్నాక్స్ ఏం చేస్తున్నానో అది చూసేసేద్దాం పదండి. ఇంకేదైనా ఉంటే నేను ఫర్దర్గా మళ్ళీ యాడ్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ నేను చేసింది అయితే గోధుమ పిండితోటి పకోడీ చేశానండి. మీకు గోధుమ పిండితో మనం ఇంత టేస్టీగా చేసుకోవచ్చా అనుకుంటారు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదనేది నాతో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇదైతే నేను ఎలా చేశానో ఆ రెసిపీ ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఈవినింగు మధ్యాహ్నం ఆ టైంలో రాజుగారి గది వచ్చింది నేను లైవ్ చేసే టైంకి. తర్వాత కేజీఎఫ్ మూవీ వస్తుంటే ఆ మూవీ చక్కగా కూర్చొని చూస్తున్నారు. సో ఇంకా వీళ్ళు ఎటు మూవీ చూస్తున్నారు, చల్లగా ఉంది కదా ఈవినింగ్. మా అమ్మాయి కూడా స్నాక్స్ ఏమైనా కావాలి మమ్మీ అని అడిగింది. సో ఇంకా సరే అని చెప్పేసి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ఆల్రెడీ బౌల్లో నేను గోధుమ పిండి ఉంచానండి. సో దాంట్లో ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసేసి దీంట్లో ఒక 2-3 స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే పకోడీ చక్కగా క్రిస్పీగా గట్టిగా వస్తాయి. మనకి తింటుంటే కూడా మనకి సేమ్ హోటల్ స్టైల్లో చేసిన పకోడీలా అనిపిస్తుంది. ఇంకా గోధుమ పిండికి ఇంకొంచెం టేస్ట్ రావడానికి నేను ఏం చేశానంటే ఒక 2 స్పూన్లు శనగపిండి వేసుకున్నాను. ఈ శనగపిండి వేసాక దాంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం కారము, కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఇక మనం కొంచెం నీరు, ఫస్ట్ అయితే నీళ్లు పోయకుండానే ఉల్లిపాయ ముక్కలన్నీ విడిగా వచ్చేలాగా బాగా పిసికేసేయాలి పిండితోటి. అలా కలుపుకున్న తర్వాత మనము అప్పుడు కొంచెం నీళ్ళు అనేవి కలుపుకోవాలి. అండ్ ఇంకోటండి, నేను కైన్ మాస్టర్ లేటెస్ట్ వర్షన్ అప్లోడ్ చేసుకున్నాను. సో దానివల్ల ఏంటంటే నేను పాత వర్షన్ వాడిన దానికంటే కూడా కంప్లీట్గా ఇప్పుడు నాకు డిఫరెంట్గా ఉంది. అంటే ఆప్షన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, అవి అర్థం కావట్లేదు. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ స్పీడ్ మోడ్ పెట్టింది కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేను పెట్టింది ఇదంతా చాలా ఫాస్ట్లో పెట్టానండి. నేను చూసేటప్పుడైతే నాకు చాలా స్లోగా చేస్తున్నట్టుగా ఉంది. అప్లోడ్ చేశాక ఎలా ఉంటుందో, అంటే కొద్దిగా ఈ సాఫ్ట్వేర్ మారడం వల్ల చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి మన వీడియోస్లో. దయచేసి అర్థం చేసుకోండి. అండ్ బయట కొద్దిగా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, అందుకని నేను మ్యూజిక్లో పెడతాను, ఏమనుకోవద్దు. అండ్ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక ఒకసారి ఫైనల్గా ఉప్పు చూసుకోండి. మనం ప్లెయిన్గా తింటాం కదా, సరిపడా ఉప్పు లేకపోతే బాగోదు. సో ఉప్పు చూసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం తయారు చేసుకుంటే పర్ఫెక్ట్గా పకోడీ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ వర్షాకాలం చక్కగా చల్లగా ఉన్నప్పుడు మీరు కూడా సాయంత్రం పూట ఇలా ట్రై చేసి మీకు టేస్ట్ కుదిరాయా లేదా అనేది నాతో షేర్ చేయండి. మా పక్క వాళ్ళు గిన్నెలు కడుగుతున్నారు. సో బాల్కనీలోంచి వస్తున్న సౌండ్, సో ఈ సౌండ్స్తో నేను ఏం చేయలేకపోతున్నానండి, సారీ ఏమనుకోవద్దు. ఒకసారి చేసిన తర్వాత కొన్ని తీసేసేసి మనం మళ్ళీ రిమైనింగ్ కూడా అన్నీ ఇట్లాగే వేసుకోవాలి. అంతేనండి, చక్కగా ఈవినింగ్ స్నాక్. అలాగే మా అబ్బాయిది రొటీన్ ఈసారి చూపించాను. అండ్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో చెప్పండి. అండ్ మొన్న నేను ఒక గివ్ అవే అనౌన్స్ చేశాను. మీకు ఆన్లైన్ మనీ అర్నింగ్ ఐడియాస్ తెలుసుకోవాలి అంటే తప్పకుండా వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంటుంది, చూసి పార్టిసిపేట్ చేయండి. పాసిబుల్ అయితే మీరు కూడా విన్ అయితే మీకు ఒక మంచి ఆన్లైన్ ఎర్నింగ్ 100 ఐడియాస్ ఫ్రీగా తెలుస్తాయి. మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఆ వీడియో చూసి అందులో చెప్పినట్టుగా చేయడం, ఒక చిన్న కామెంట్, లైక్ అండ్ షేర్, అంతేనండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోమన్నా పర్వాలేదు, బట్ నేను చెప్పినట్టుగా చేసి మీరు కూడా విన్ అయితే తప్పకుండా మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు పొందిన వాళ్ళు అవుతారు. సో మిస్ అవ్వకుండా వీడియోని అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి సైకిల్ కాస్ట్, అలాగే మీరు వాటర్ ప్యూరిఫైయర్ గురించి కొంతమంది అడిగారు, కొంతమంది మా ఫ్రిడ్జ్కి ఏమైందని అడుగుతున్నారు. అది రీసెంట్గా తీసుకున్న ఫ్రిడ్జేనండి, కాకపోతే అది కూలింగ్ అవ్వట్లేదు. సో దాన్ని వాళ్ళు తీసుకెళ్లారు, కండెన్సర్ ప్రాబ్లం వచ్చిందంట. అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అప్పటి వరకు నేను ఇలా ఇన్స్టెంట్గా ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుని వాడుకోవాల్సి ఉంటుంది. సో అదండి ఫైనల్గా నా ఫ్రిడ్జ్కి సంబంధించిన అప్డేట్ కూడా. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.